పూర్తి అప్డేట్స్ ఇన్పుట్ రైటర్ శ్రీహరి న్యూస్ రూమ్ నుంచి వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, ఓవర్ టు యు. విజయచంద్రిక, ఆంధ్రప్రదేశ్ లో మనం చూస్తున్నాం ఓటర్లు ఉదయం నుంచి కూడా క్యూ లైన్లకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి. దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి ఓటర్లు తమ యొక్క ఓటును వినియోగించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు, 25 లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి సరళి మనం చూస్తుంటే ఇప్పటికే దాదాపు 1,25,00,000 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లుగా అనధికారికంగా తెలుస్తోంది. అధికారికంగా 24% దాటింది 11 గంటలకి. ఇప్పుడు 12 గంటల సమయం అవుతోంది కాబట్టి ఆ పర్సంటేజ్ కూడా చూస్తే దాదాపుగా 30% చేరుకుంది. ఒక్కొక్క చోట అయితే ఈ పోల్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంది. సో అక్కడ ఇక్కడ అనే తేడా లేదు. గ్రామీణ ప్రాంతమా, పట్టణమా, సిటీయా అనేటువంటి తేడా లేకుండా ఓటర్లు మాత్రం క్యూ లైన్లకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్యూ లైన్లు మనం ఒకసారి స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం. కిలోమీటర్ల కొద్దీ ఉంటున్నటువంటి పరిస్థితి. ఈవీఎంలు మొరాయించినా, ఎక్కడైనా గొడవలు సృష్టించినా, అల్లరి మూకలు రెచ్చిపోయినా, దొంగ ఓటర్లు కలకలం సృష్టించినా వీటినేటి కూడా లెక్క చేయకుండా ఓటు వేసేందుకు ప్రజలు వస్తున్నటువంటి పరిస్థితి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయి విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువత ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఓటు వేస్తోంది. వలస కూలీలు అనంతపురం కావచ్చు, రాయలసీమ లాంటి అనేక ప్రాంతాల నుంచి బయట ప్రాంతాల్లో అనేక పనులకు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా తిరిగి వచ్చి ఓటు వేస్తున్నటువంటి పరిస్థితి. ప్రకాశం జిల్లా లాంటి చోట్ల చాలామంది బెంగళూరు కావచ్చు, ఇతర నగరాల్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి కూడా కూలీలుగా వెళ్తుంటారు. అలాంటి వారందరూ కూడా తరలి వచ్చి ప్రస్తుతం ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. దీంతో పోలింగ్ పర్సంటేజీ గతం కంటే కూడా మించేటువంటి పరిస్థితులు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎటు చూసినా కూడా ఓటర్లు బారులు తీరినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల, పట్టణ ప్రాంతాల, నగరం అనేటువంటి తేడా అయితే మాత్రం కనిపించట్లేదు. ఎటు చూసినా ఓటర్ సునామీ మాత్రం సృష్టిస్తోంది. సో ఈ పోలింగ్ పర్సంటేజీ పెరుగుతున్నటువంటి పర్సంటేజీ మాత్రం చాలామంది చాలా లెక్కలు వేసుకుంటున్నప్పటికీ ప్రజలు మాత్రం చాలా స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇటు రాయలసీమ కావచ్చు, పల్నాడు కావచ్చు, ఉద్రిక్త పరిస్థితులు, గొడవలు సృష్టించినా కూడా వీటేమిటిని లెక్క చేయనటువంటి పరిస్థితులు మనకున్నాయి. సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పోలింగ్ ట్రెండ్ పైన మనం మరింత అప్డేట్ కూడా చూద్దాం. సో ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కూడా అనంతపురం నుంచి సురేష్ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలానే ఒంగోలు నుంచి కూడా వెంకట్రావు మనతో పాటు లైవ్లో రెడీగా ఉన్నటువంటి పరిస్థితి. అలానే ఓవరాల్గా స్టేట్లో వ్యవహారాలు ఎలా ఉన్నాయో కూడా మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్లో ఉన్నారు. అలానే ఉత్తరాంధ్రలో నాయుడు మనతో పాటు కూడా లైవ్లో జాయిన్ కాబోతున్నాడు. సురేష్, చెప్పండి, ఏంటి మనకు అనంతపురం ప్రాంతంలో చూస్తుంటాం ఎక్కువగా అటు కర్ణాటక కావచ్చు, బళ్ళారి కావచ్చు, ఇతర ప్రాంతాలకు అనేక పనుల పైన కూడా